అందరికీ శుభోదయం. ఈరోజు మరొక అత్యంత సమకాలీన చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఇవాళ మనం ఒక 5 నిమిషాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. అత్యంత శక్తివంతమైన దేశాల్లో మన స్థానం ఎక్కడుంది, భారత్ స్థానం ఎక్కడుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేడు పాకిస్తాన్, ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతూ ఉన్న వేళ ఏమాత్రం పాకిస్తాన్ చిన్న దుశ్చర్యకు పాల్పడిన భారత్ యుద్ధం ప్రకటించి కొన్ని గంటల్లో 1-2 రోజుల్లో పాకిస్తాన్ని పూర్తిగా ఓడించి తన స్థానం ఏమిటో తనకి తెలిసేలాగా చేయడానికి సర్వ విధాలుగా భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 45 దేశాల యొక్క రక్షక దళాలు లేదా డిఫెన్స్ ఫోర్సెస్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ దేశాలు చాలా బలంగా ఉన్నాయి అన్న ఒక విశ్లేషణని ఈ మధ్య 2025లో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనే ఒక కొలమానం ద్వారా నిర్ణయించడం జరిగింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ దీని ప్రకారము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశము, రక్షణ రంగంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. 145 దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈజ్ అమెరికా. తర్వాత 2వ స్థానంలో రష్యా ఉంది. 3వ స్థానంలో చైనా ఉంది. 4వ స్థానంలో భారత్ ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న 145 దేశాల్లో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ స్థానము 4వ స్థానం, మనకి 4వ ర్యాంక్ ఇవ్వబడింది. ఈ స్థానాన్ని నిర్ణయించడానికి వారు 60 రకాలైన అంశాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఈ స్థానాన్ని నిర్ణయించినారు. మన ఆర్మీ ఎలా ఉంది, మన ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంది, మన నేవీ ఎలా ఉంది, మన దేశ జనాభా ఎంత ఉంది, మన దేశ సైనికులు ఎంతమంది ఉన్నారు, ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉంది, దేశంలో ఉన్న రోడ్డు మార్గాలు ఎలా ఉన్నాయి, రైలు మార్గాలు ఎలా ఉన్నాయి, అత్యాధునిక ఆయుధాలు ఏ స్థాయిలో ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ఉందా లేదా, ఇలాంటి అనేక అంశాలు 60 అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ స్థానాల్ని నిర్ణయించినారు. 4వ స్థానంలో భారత్ ఉంటే మొదటి 10 స్థానాల్లో ఏమున్నాయో ఒకసారి నేను చదువుతాను. నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 చైనా, నెంబర్ 4th ప్లేస్ ఇండియా, 5th ప్లేస్ సౌత్ కొరియా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో, 6th ప్లేస్ యూకే, 7th ప్లేస్ ఫ్రాన్స్, 8th ప్లేస్ జపాన్, 9th ప్లేస్ టర్కీ, 10th ప్లేస్ ఇటలీ. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దానికి ప్రధాన కారణము అక్కడ ఏదో పటిష్టమైన మిలిటరీ ఉందని కాదు, ఎయిర్ ఫోర్స్ ఉందని కాదు, ఏమీ కాదు. అది ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీ కాబట్టి దానికి 12th స్థానం ఉంది. అదొక్కటి తప్ప మిగతా ఏవి కూడా దాంట్లో లేవు. ఒక న్యూక్లియర్ పవర్ ఉంది తప్ప మిగతా ఏవి లేవు. మన భారత్ 4వ స్థానం రావటానికి దోహదపడిన అంశాలు ఏమిటి, 4th ప్లేస్లోకి రావడానికి దోహదపడిన అంశాలు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. మన మిలిటరీలో 14 లక్షల మంది, 14.36 లక్షల మంది సైనికులు ప్రత్యక్షంగా యాక్టివ్ ఫోర్స్ ఉంది. కానీ ఈ యాక్టివ్ ఫోర్స్తో పాటు రిజర్వ్ ఫోర్సు, పారామిలిటరీలు మొత్తము కలిపితే మన భారత్ దాదాపు 51 లక్షల
ఫోర్స్ మన భారత్కి స్వంతంగా ఉంది. తర్వాత ఈ దేశాల్లో ఏ దేశము మిలిటరీకి బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నది అన్నది మనం చూస్తే బడ్జెట్ను బట్టే మిలిటరీ యొక్క శక్తి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ మిలిటరీ డిఫెన్స్కి ఇస్తే ఎక్కువ ఆయుధాలని వాళ్ళు కొనవచ్చు లేదా తయారు చేసుకోవచ్చు. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ $895 బిలియన్, చైనా $267 బిలియన్. చాలా డిఫరెన్స్ ఉంది. 895 ఏమో బిలియన్ డాలర్లేమో అమెరికా అయితే, చైనా $267 బిలియన్, రష్యా $126 బిలియన్, ఇండియా $75 బిలియన్. ఈ విధంగా మన రక్షణ రంగానికి మనం పెడుతూ ఉన్న బడ్జెట్ కేటాయింపుల్లో $75 బిలియన్ కేటాయింపులు ఉన్నాయి. అందువల్లనే మనం ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఆయుధాలని, అత్యాధునిక ఆయుధాలని కొన్నింటిని రష్యా నుండి, కొన్నింటి నుంచి ఇజ్రాయెల్ నుండి, ఇతర దేశాల నుండి, అమెరికా నుండి ఇలా మనం కొనడమే కాకుండా ఈ మధ్య స్వదేశీ పరిజ్ఞానంతో కూడా అనేక రకాలైన ఆధునిక ఆయుధాలని మనం తయారు చేయగలిగినాము. వాటిని మొన్నీ మధ్యనే మనం ప్రయోగించి చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయని చెప్పి మనం నిర్ధారణకు కూడా వచ్చినాం. మనం మన ఆర్మీ బలం ఏమిటో చూస్తే, నేను ఇంతకుముందే చెప్పినాను, 1.45 బిలియన్ యాక్టివ్ ఆర్మీ ఉంది, 1.15 రిజర్వ్ ఆర్మీ ఉంది, 2.5 పారామిలిటరీ దళాలు ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీలో ప్రధానంగా T-90 భీష్మ ఆయుధాలు ఉన్నాయి, అర్జున్ ట్యాంకులు ఉన్నాయి, బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి, పినాకా రాకెట్ సిస్టమ్ ఉంది. ఇవి ప్రధానమైనవి. వీటితో పాటు చాలా ఉన్నాయి మన ఇండియన్ ఆర్మీకి. తర్వాత ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాటిలో 600 ఫైటర్ జెట్స్, 899 హెలికాప్టర్లు, 831 సపోర్ట్ ఎయిర్ సిస్టమ్స్ మనకి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి స్వంతంగా ఉన్నాయి. ఇండియన్ నేవీలో దాని స్ట్రెంగ్త్ 1.45 lakhs. దాంట్లో 150 వార్షిప్స్ ఉన్నాయి, సబ్మెరైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లాంటి అద్భుతమైన ఆయుధాలు మన ఇండియన్ నేవీలో ఉన్నాయి. న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. P-8I మేరీటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 50 కొత్త నేవీలో ఉన్న వెసల్స్ని ఇప్పుడు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా భారత్ త్రివిధ దళాలు, మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా సర్వసన్నద్ధంగా మంచి ఆయుధాలతో, మంచి ప్రేరణ కలిగిన శక్తివంతమైన సైనిక దళాలతో ఆ 3 కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మన భరతమాతని 4 దిక్కులుగా కాపాడుతున్నది ఏమిటో మనం ఒకసారి చూస్తే, ఒకవైపు 4 దిక్కులు అనుకుంటే, ఒకవైపు ఆర్మీ, రెండవ వైపు ఎయిర్ ఫోర్స్, మూడవ వైపు నేవీ. ఈ మూడింటిని సమన్వయం చేస్తూ, ఈ మూడింటికి మార్గనిర్దేశనం చేస్తూ ఉన్న స్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ 4 కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, సమన్వయంతో మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవల్ ఫోర్స్, ఇవి 4 అద్భుతంగా సమన్వయంతో పనిచేయటం వల్ల మొన్న మనం 1 రోజు 2 రోజుల్లోనే పాకిస్తాన్కి నరకం చూపించగలిగినాం. ఇప్పుడు చాలా దేశాల్లో, పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏ నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో లేదు. అది మిలిటరీ మీద ఆధారపడి ఉంది. మిలిటరీనేమో ఎక్స్ట్రీమిస్టుల మీద ఆధారపడి ఉంది. అందుకని అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవు, మిలిటరీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం వెనకాల ఎక్స్ట్రీమిస్టుల యొక్క దురాలోచన కూడా ఉంటుంది.
అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. మన దగ్గర కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉంది. దానికి అది ఇచ్చే ఆదేశాలను చాలా అద్భుతంగా అమలు చేసే త్రివిధ దళాలు ఉన్నాయి. కాబట్టి మన భరతమాత చాలా సురక్షితంగా, అభేద్యంగా, శక్తివంతంగా మనకిప్పుడు ప్రపంచ దేశాల ముందు నిలబడి ఉంది. అన్నింటికంటే అతి ముఖ్యమైనది ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్న 145 దేశాల్లో మిలిటరీ సిబ్బంది, సైన్యం యొక్క సగటు వయస్సును తీసుకుంటే, సైన్యం యొక్క సగటు వయస్సు, మొత్తం సైన్యం యొక్క వయస్సును సగటుగా తీసుకున్నట్లయితే మన మిలిటరీకి దాదాపు 32 సంవత్సరాల సగటు వయస్సు ఉంది. అంటే ఇండియా ఈజ్ ది టాప్ మోస్ట్ యంగెస్ట్ ఆర్మీ ఇన్ ది వరల్డ్. ఇంత సగటు వయస్సు తక్కువగా ఉన్న సైన్యము వేరే ఏ దేశంలో లేదు. అన్ని దేశాల్లో సైన్యం కొంత ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర యువత ఎక్కువగా ఉంది. ఈ మధ్య అగ్నివీరులను తీసుకోవటం వల్ల యువతంతా కూడా అగ్నివీరుల రూపంలో సైన్యంలో చేరి మన సగటు వయస్సు 32 సంవత్సరాలుగా వచ్చింది మిలిటరీలో. ఇది మన బలం. నెంబర్ 1 ర్యాంక్ ప్రపంచంలో, నెంబర్ 1 ర్యాంక్ దేంట్లో అంటే మిలిటరీ యావరేజ్ ఏజ్లో మనం నెంబర్ 1. మన తర్వాతనే అమెరికా కానీ, చైనా కానీ, ఇతర దేశాలు కానీ. తర్వాత మనం 2వ ర్యాంకులో ఉన్న అంశాలు ఏమిటి? ప్రపంచంలో ఉన్న 145 దేశాల్లో మనం 2వ ర్యాంకులో ఉన్న అంశాలు, మన దగ్గర ఉన్న సైనిక శక్తి, మన జనాభా, దేశ జనాభా, మన సైనిక అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉండే చాలా దేశభక్తి గల, ఉత్సాహంతో నిండిన, అంకిత భావంతో నిండిన సైన్యం మన దగ్గర ఉంది. తర్వాత మన సైన్యము శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంది. తర్వాత మన దగ్గర యాక్టివ్ సైనికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు వేరే దేశాలతో పోల్చితే. మన దగ్గర పారామిలిటరీ దళాల యొక్క బలము 2nd ర్యాంక్. ఇవన్నీ కూడా 2nd ర్యాంక్ మనకు 2nd ర్యాంక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 145 దేశాలు. తర్వాత మన దగ్గర రక్షణ బలగాల్లో వెహికల్స్, వాహనాలు, వివిధ రకాలైన వాహనాలు, ఆయుధాలకు మోసే వాహనాలు కానీ అన్ని రకాల వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మన దగ్గర మనం 2nd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్. బొగ్గు ఉత్పత్తిలో మనం 2nd స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. తర్వాత మన దగ్గర లేబర్ ఫోర్స్ ఎక్కువ ఉంది, శ్రామిక శక్తి ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది, శ్రామిక శక్తి కూడా ఎక్కువ ఉంది. తర్వాత వీఆర్ ది 2nd లార్జెస్ట్ రోడ్ వేస్ కలిగిన దేశం. దేశంలో రహదారులు చాలా పటిష్టంగా ఉన్న దేశాల్లో మనం 2nd ర్యాంక్లో ఉన్నాం. ఇది చాలా మన భారత్ సాధించిన ప్రగతి అని మనం అనుకోవాలి. అలాగే 145 దేశాల్లో మనం 3rd ర్యాంకులో ఉన్న అంశాలు, మన దగ్గర అత్యధిక ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి, ఫీల్డ్ గన్స్, చాలా శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 3rd ప్లేస్. ప్రపంచంలో ఉన్న దేశాల్లో 3వ స్థానంలో ఆర్టిలరీ, ఫీల్డ్ గన్స్ ఉన్నది దేశంగా. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్గా, పర్చేజ్ పవర్ ప్యారిటీ విషయంలో, ఈ విషయాల్లో మనం ప్రపంచంలోనే 3వ ర్యాంకులో ఉన్నాం. ఇవన్నీ కూడా మనం శక్తివంతమైన దేశంగా నిలబడడానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినాను, 60 అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకుల్ని నిర్ణయించినారు. వాటిలో ముఖ్యమైనవి నేను చెప్తున్నా. మన దేశము 4వ ర్యాంక్. మనం దేశాల్లోనే శక్తివంతమైన దేశాల్లో 4వ ర్యాంక్ అన్నాం కదా. 4వ ర్యాంకులో ఉన్న కొన్ని అంశాలు మన దేశంలో ఏమున్నాయంటే, ఎయిర్ క్రాఫ్ట్స్, ఎక్కువ సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్న దేశంగా, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్న దేశంగా, అటాక్ టైర్స్ ఉన్న దేశంగా, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్న దేశంగా, హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్న దేశంగా, నేవల్ వార్షిప్ డిస్ట్రాయర్స్ ఉన్న దేశంగా, ఫ్రిగేట్స్ ఉన్న దేశంగా, డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువగా ఉన్న దేశంగా, రైల్వే కవరేజ్ ఎక్కువగా ఉన్న దేశంగా మనం 4వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 4th ర్యాంక్ తెచ్చినాయి మనకి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రైల్వే కవరేజ్ ఉన్న దేశాల్లో 4వ ర్యాంక్ అని అర్థం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బడ్జెట్లో కానీ, రైల్వేస్లో కానీ, నేవల్ డిస్ట్రాయర్స్లో కానీ, హెలికాప్టర్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కానీ, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా 4th ప్లేస్ని మన దేశానికి తెచ్చినాయి. అలాగే మనం కొన్ని అంశాల్లో 5వ ర్యాంకులో ఉన్నాం. ఒకటి
స్పెషల్ మిషన్స్ నిర్వహించడంలో మనం 5వ ర్యాంకులో ఉన్నాము. ట్యాంక్స్ విషయంలో 5వ ర్యాంకులో ఉన్నాము. ఫారిన్ రిజర్వ్స్ విదేశీ నిల్వల్లో కూడా మనం 5వ ర్యాంకులో ఉన్నాం. అలాగే 6వ ర్యాంకులో ఉన్న అంశాల్లో మన దగ్గర ట్రైనర్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మనం 6వ ర్యాంకులో ఉన్నాము. షిప్స్ ఓడలు ఉన్న అత్యధికంగా ఉన్న దేశాల్లో 6వ ర్యాంకులో ఉన్నాం. అట్లాగే మన 7వ ర్యాంకులో ఉన్న అంశాలు భారత్కి సంబంధించినవి. ల్యాండ్ ఏరియాలో మనం 7వ ర్యాంకులో ఉన్నాము. సబ్మెరైన్స్లో 7వ ర్యాంకులో ఉన్నాము. రిజర్వ్ పర్సనేలులో 7వ ర్యాంకులో ఉన్నాము. ఇవన్నీ కూడా ఫస్ట్ ర్యాంక్. నేను ఇంతకుముందే చెప్పినాను, మనకు ఫస్ట్ ర్యాంక్ మిలిటరీ యావరేజ్ ఏజ్ తక్కువగా ఉన్న దేశాల్లో మనం నెంబర్ 1 అన్నాను. కొన్ని అంశాల్లో మనం సెకండ్ ర్యాంక్లో ఉన్నాము, కొన్ని అంశాల్లో థర్డ్ ర్యాంక్లో ఉన్నాము, కొన్ని అంశాల్లో 4th ర్యాంక్లో ఉన్నాము, కొన్ని అంశాల్లో 5th ర్యాంక్లో ఉన్నాము. ఇక మనం చాలా బలహీనంగా ఉన్న అంశాల్లో నేను చెప్తాను. మంచి పటిష్టం, చాలా పవర్ఫుల్, మంచి స్థానాల్లో ఉన్న అంశాలను ఇంతకుముందు చెప్పినాను. 145 దేశాల్లో 100 ర్యాంకు తర్వాత మనం ఏ అంశాల్లో నిలిచినాము అంటే మన బలహీనత ఏమిటో చెప్తాను. మన దగ్గర మైన్ వార్ఫేర్ ఎక్కువగా లేదు. అలాగే ఆయిల్ కన్జంప్షన్లో మనం చాలా పూర్, కోల్ కన్జంప్షన్లో పూర్, న్యాచురల్ గ్యాస్ కన్జంప్షన్ వినియోగంలో పూర్, ఎక్స్టర్నల్ డెట్ విదేశీ అప్పుల్లో మనం పూర్, తర్వాత షేర్డ్ బార్డర్స్లో మనం పూర్. ఈ అంశాల్లో మనం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఈ విధంగా 60 అంశాల్లో మనం చాలా అంశాల్లో ఫస్ట్ ర్యాంక్ నుండి 7th, 8th, 9th, 10th ర్యాంక్ లోపు మనం అన్నీ ఉన్నాం. ఇవన్నీ 60 అంశాలని యావరేజ్గా తీసుకొని వాళ్ళు ఈ శక్తివంతమైన దేశాల్ని నిర్ణయించినారు. కాబట్టి దానివల్ల మనం 4th ప్లేస్లోకి వచ్చేసినాం. 145 దేశాల్లో 4వ అత్యంత శక్తివంతమైనది మన భారతదేశం. దానికి కారణము మన స్థిరమైన కేంద్ర ప్రభుత్వము ఒకటి. నెంబర్ 2, మనకి అద్భుతమైన శక్తివంతమైన ఆర్మీ ఉంది. 3వది, మనకు శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ ఉంది. 4వది, మనకు శక్తివంతమైన నేవల్ ఫోర్స్ ఉంది. ఈ విధంగా మనం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఉంది. కాబట్టి మనకంటే పైన ఓన్లీ అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనకి పాకిస్తాన్తో ఏమాత్రం యుద్ధం వచ్చినా కూడా మన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. చాలా సులభంగా గెలిచేస్తాము. కానీ యుద్ధం అనేది నిజానికి జరగకూడదు. అది 2 దేశాలకి, గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి చాలా రకాలైన నష్టాలను అది తెచ్చిపెడుతుంది. ఎవరి స్థానంలో వారు ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నట్లయితే, ఈ భారత్ ఏమీ మీసాలు దువ్వటం లేదు, తొడగొట్టడం లేదు, నేను యుద్ధం చేస్తానని. మీరు నకరాలు చేస్తే మేము ఎదిరిస్తామని చెప్తున్నాము. ఇక ముందు ఏమైనా చిన్న ఉగ్రవాద చర్య మా దేశం మీద కనిపించినా మీ వల్ల మేము దాన్ని యుద్ధంగా భావించి మేము ప్రతిఘటిస్తామని చెప్పి మనం గట్టిగా వాళ్ళకి చెప్పేసినాము. ఇప్పటి వరకైతే పాకిస్తాన్ బుద్ధిగా చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని కొంచెం నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఈ నిశ్శబ్దం ఎన్ని రోజులో అదొక పిచ్చోడి చేతిలో రాయి. కాబట్టి పాకిస్తాన్ మళ్ళీ ఏ రోజు ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి మనం సర్వ విధాలుగా అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్పి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా గమనిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలనే ఇస్తూ ఉన్నది. ఇలాంటి అద్భుతమైన దేశంలో మనం పౌరులుగా ఉండడం మన అదృష్టం. ఇంత ప్రశాంతమైన వాతావరణము, సహనశీలత ఉన్న దేశము, శాంతి మంత్రాన్ని జపించే దేశంగా మనం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాము. అలాంటి భారతీయులుగా మనందరం కూడా మన భరతమాత యొక్క శక్తిని చూసి మనం గర్వపడాలి. ఆ భరతమాత యొక్క శక్తికి ఇనుమడించేలాగా మన ప్రవర్తన కూడా ఉండాలి. మనం కూడా దేశాభివృద్ధిలో మన వంతు బాధ్యతని మనం నిర్వహించాలి. అందరము తలొక చేయి వేస్తే భారత్ అది 4వ స్థానంలో ఉంది. అది 3వ స్థానంలోకో 2వ స్థానంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక రాబోయే రోజులలో మనకు ఇంకా ఎదిగే అవకాశం బాగుంది. మనం ముందుకు సాగే అవకాశం బాగుంది. కాబట్టి మన యువశక్తి
మన యువశక్తి మన సొంతం కాబట్టి, ప్రపంచంలోనే అత్యంత యువశక్తి ఉన్న దేశంగా మనం ఉన్నాం కాబట్టి, ఈ యువ భారతం రానున్న రోజుల్లో మనకి సంపన్న భారత్గా, తర్వాత శక్తివంతమైన భారత్గా మనల్ని నిలబెట్టడానికి ఈ యువశక్తి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఈ అంశాన్ని మీరు విని ఆకలింపు చేసుకున్నందుకు, మీకు ఈ అంశం నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఈ సందర్భంగా మనందరం కూడా ముక్త కంఠంతో జై భారత్, జై హిందుస్థాన్ అని చెప్పి జై హింద్ అంటూ మనం నినదిస్తూ రేపటి ఉజ్వల భవిష్యత్తుకు మనం ఉజ్వల భవిష్యత్తును కలలు కంటూ ముందుకు సాగాలని చెప్పి మరొకసారి మీరు సవినయంగా వేడుకుంటూ నమస్తే.